హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి నైవేద్యాలు పెడితే అమ్మవారు ప్రసన్నరాలు అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి, ఇలా సాధారణంగా అందరికీ కూడా సందేహాలు వస్తూ ఉంటాయి కదండి. ఈరోజు మనం తెలుసుకుందామండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి మనం ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి, అలాగే ఏమి తయారు చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా పరమాన్నం తప్పనిసరిగా తయారు చేయాలండి. బెల్లం పరమాన్నం అమ్మవారికి చాలా ప్రీతి అన్నమాట. పాలల్లో అమ్మవారు నివసించి ఉంటుంది. అలాగే తప్పకుండా పులగం తయారు చేయాలండి. చక్కగా కొంచెం పసుపు వేసి పెసరపప్పుతో తయారు చేసిన ఈ పులగాన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదన్నమాట. ఈ పులగం కూడా తప్పనిసరిగా పులగం పరమాన్నం తయారు చేయాలండి. అలాగే పులిహార, ఇలా చక్కగా పసుపు పచ్చిగా కనిపించే ఈ పులిహారని అమ్మవారికి మనం చక్కగా నైవేద్యంలో తప్పనిసరిగా పెట్టాలండి. 9 రకాలు వీలైనంతగా మనం 9 రకాలు తయారు చేసుకోవాలి. అలాగే దద్దోజనం, పెరుగు ఉంది కదండి, పెరుగులో చక్కగా అమ్మవారు నివసించి ఉంటుందన్నమాట. కొలువై ఉంటుంది పెరుగులో. పాలు, పెరుగు, నెయ్యి వీటిల్లో అమ్మవారు చక్కగా అందులో కొలువై ఉంటుంది. అందుకోసం తప్పనిసరిగా దద్దోజనం తయారు చేయాలి. అలాగే సేమియా పాయసం చక్కగా పాలతో తయారు చేసిన పదార్థం కాబట్టి చక్కగా అమ్మవారికి మనం సేమియా పాయసం కూడా తప్పనిసరిగా చేసి పెట్టాలి. ఈ 9 రకాలు చేయలేని వాళ్ళు 5 రకాలు, 3 రకాలు కూడా చేసుకోవచ్చు. అలాగే సున్నుండలు కూడా చక్కగా చేసి పెట్టచ్చండి. ఎందుకంటే సున్నుండలు మనం నెయ్యితో తయారు చేస్తాం కదా. నెయ్యి, పాలు, పెరుగు వీటిల్లో అమ్మవారు తప్పనిసరిగా కొలువై ఉంటుంది. అందుకోసం మనం సున్నుండలు నెయ్యితో తయారు చేసిన ఏ పదార్థమైనా మీరు అమ్మవారికి పెట్టచ్చు. అలాగే రవ్వ లడ్డూలు, ముఖ్యంగా రవ్వ లడ్డూలు తయారు చేసేటప్పుడు మనం కొంచెం ఆవు పాలతో, మనం ఆ పచ్చి ఆవు పాలతోటి చక్కగా ఈ రవ్వ లడ్డూలు తయారు చేయాలండి. నీరు మాత్రం యాడ్ చేయకూడదు. మనం చక్కగా పచ్చి ఆవు పాలతోటి మనం తయారు చేయాలి. పూర్ణం పూరీలు తప్పకుండా నైవేద్యంలో ఉండేలా చూసుకోండి. పూర్ణం పూరీలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఈ 9 రకాలు తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలండి. ఈ 9 రకాలు వ్రతం రోజు అమ్మవారికి నివేదించడం వల్ల అమ్మవారు తప్పక ప్రసన్నరాలు అవుతుంది. అలాగే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోస్ కోసం నా డిస్క్రిప్షన్ బాక్స్ని తప్పకుండా చెక్ చేయండి. లింక్స్ ఉంటాయి అక్కడ. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.